ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలాన్ని శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించేటువంటి దేవుని గురించి మనం తెలుసుకోవాలి. ఇర్మియా 31 అధ్యాయము 3వ వచనం. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడివక నీ ఎడల కృప చూపుచున్నాను. అతను పట్టుకొని ఉన్నాడు, అతను విడిచిపెట్టడం లేదు. తన ప్రేమని ఎలా కుమ్మరిస్తూనే ఉన్నాడు. దాన్ని మనం గ్రహించుకోవాలి. దేవుడైతే మన గారాబం చేయడు గాని, దేవుడైతే కావాల్సినటువంటి సన్నిధిని అనుగ్రహించి కృపతో నింపి నడిపిస్తాడు. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనంలో యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకుంది. కనుక నువ్వు నమ్ముకోవడం అనే దాని గురించి నేను ఆలోచన చేస్తే నువ్వు ఎలా నమ్ముకున్నావో నాకు తెలియదు కానీ, నువ్వు నమ్ముకునే దినం నుంచి ఈ దినం వరకు కూడా ఆయన శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. కనుక శరీరానుసారమైనటువంటి స్థితిలోనే కొనసాగినట్లయితే రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుని నేరవు కానీ క్షయత అక్షయతను స్వతంత్రించుకోండు. కనుక శరీర సంబంధం కలిగి ఉండి దేవుని ఆరాధించాలి, ప్రేమించాలంటే మనం ఎరగలేము కానీ ఆయన ఆత్మచేత మనం నింపబడినప్పుడు, ఆయన ప్రేమను ఎరిగినప్పుడు, ఆయన అదృశ్య లక్షణములు తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం ఆయన్ని నిజంగా మనం ప్రేమించగలం. కనుక శాశ్వతమైనటువంటి దేవుడు నీకు నివాసస్థలంగా ఉన్నాడు. నీ శత్రువులను వెళ్ళగొట్టి నీ స్థిరమైనటువంటి స్థితిలో ఉంచడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. కనుక శాశ్వతమైనటువంటి సన్నిధిని కుమరించేటువంటి దేవుడు, నిత్యము ఇస్సాకుతో ప్రమాణం చేసినటువంటి దేవుడు, నిత్యము అబ్రహాంతో నడిపించినటువంటి దేవుడు, నిత్యము యాకోబును బలపరిచినటువంటి దేవుడు ఈరోజు నీతో ఉన్నాడు. కనుక శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన సూచక్రియలు ఎన్నో చేశాడు, అద్భుతాలు ఎన్నో చేశాడు. శాశ్వతమైనటువంటి రాజ్యం గురించినటువంటి గ్రహింపు నీలో కలుగునట్లుగా చేశాడు. కనుక ఈ ఉదయకాలాన్ని నువ్వు దాసుడిగా లేవు, కుమారుడిగా ఉన్నావు. కనుక మీరు జ్ఞాపకం చేసుకొని ఆయన ఎలాగైతే నీకు ప్రేమిస్తూ ఉన్నారో అలాగే నువ్వు కూడా ప్రేమించాలని, నీ వల్ల నీ కుటుంబం అంతా కూడా ఆయన ప్రేమించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎస్సీలు రాసిన పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగును కాక. నువ్వు ఎటు రీతిగా ఆయన ప్రేమిస్తూ ఉన్నావు, ఎన్నోసార్లు నిన్ను ఓదార్చడానికి, నిన్ను ఆదరించడానికి నీకు దేవుడు ఎంతగానో కృపనిచ్చి నిన్ను ఎంతగానో బలపరిచేది. ఆయన వ్యతిరేకంగా జీవించినప్పటికీ కూడా దేవుడైతే నువ్వు సమాధానం కలిగి ఉండేలాగా నీకు సహాయం చేశాడు. నీ అంతటి నీవైతే దేవుడితో నువ్వు సమాధాన పడలేదు కానీ దేవుడు తన కృపను అనుగ్రహించడం వల్ల నువ్వు సమాధాన పడ్డావని నువ్వు తెలుసుకోగలిగాడు. కనుక దేవుడు నీకు వాక్యం ఇచ్చింది దుష్ట సంబంధమైనటువంటి సన్నిధి ఎదుర్కోవడానికి, ప్రతి పరిస్థితిని బాగు చేసుకోవడానికి కానీ నీ చేతులు కోసుకోవడానికి కాదు. కనుక నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇంకన్నట్టు కూడా నీ శరీరానికి నువ్వు గాయాలు చేసుకోవాలని నువ్వు అనుకోవద్దు. శాశ్వతమైనటువంటి దేవుడు నీకు తోడు ఉన్నాడు కాబట్టి దేవుడు నీకు ఇచ్చేటువంటి వాక్యాన్ని బట్టి నీవు ఆయన ఎదుర్కోగలగాలి. ఆయన ప్రార్థన బట్టి ఆయన ఎదుర్కోగలగాలి. ఆయన సన్నిధిని బట్టి ఆయన ఎదుర్కోగలగాలి. ఆయన సన్నిధిలో నువ్వు నిలవబడడానికి నువ్వు స్థిరంగా ఉండాలి. వీటన్నిటినీ పొందుకొని దుష్ట సంబంధమైన ప్రతి సన్నిధి మీద నువ్వు అధికారం పొందుకోగలగాలి. కనుక దేవుడు ఇచ్చినటువంటి వాటిని ఉపయోగించుకొని నీకు నువ్వు కీడు చేసుకోకూడదు. నువ్వు వ్యతిరేకంగా జీవించకూడదు. వ్యతిరేకమైనటువంటి మార్గాలను నువ్వు నడవకూడదు. ఎందుకంటే ఆయన ప్రేమ ఎంతో శాశ్వతమైనదిగా ఉంది. ఆ శాశ్వతమైనటువంటి ప్రేమ నీ హృదయంలో ఆయన కుమరిస్తూ ఉన్నప్పుడు దాన్ని సులువుగా నీ హృదయంలో తీసుకోవాలి. కనుక నీవు, నీ కుటుంబం ఆయన సన్నిధిలో ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు కాబట్టి నువ్వు స్థిరంగా ఉండి ఆయనలో నువ్వు బలపరుచుకో. సరైనటువంటి సహవాసం కిందకి రా. అప్పుడు దేవుడు నీకు అన్ని విషయాల్లో కృప చూపించి నడిపిస్తాడు. అటువంటి మహిమ మహత్యము నిరంతరము దేవుడు నీకు కలుగు చేయనుగాక. ఆమె ప్రభా, ఉదయ కాలాన్ని తండ్రి శాశ్వతమైన ప్రేమతో నువ్వు ఎలాగైతే ప్రేమిస్తున్నావు ఆ ప్రేమను నాయన నిజముగా అనుభవించడానికి, దాని ప్రకారంగా జీవించడానికి ప్రతి ఒక్కరికి కృప దయచేయండి. నిర్లక్ష్య పెట్టగా నాయన దుష్ట సంబంధమైన విత్తు కొనక శ్రేష్టమైన విత్తుకోవడానికి కృప దయచేసి మీరే మహిమగంతో ప్రభావాలు పొందగా యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము. ఆమె